హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఈషా క్రియేషన్స్. ఈరోజు సాటర్డే స్పెషల్ కొబ్బరి పాలతోటి రైస్. మా ఇంట్లో నైట్ కొబ్బరి తీసేసి కట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ కొబ్బరి పాలు సైడ్ పెట్టేసుకొని వెజిటేబుల్స్ క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా మన ఇంట్లో ఏముంటే అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇట్లాంటివన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. నార్మల్గా వెజ్ పలావ్ టైపే. సో ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి అది కూడా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. పుదీనా కూడా ఫ్రై అయినాక వెజిటేబుల్స్ మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి టమాటా, క్యారెటే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి టమాటా, క్యారెట్ వేసుకొని సాటర్డే గడిచిపోయింది. ఎందుకంటే మా సైడ్ మండే మార్కెట్ అవుతుంది. మండే రోజు అంటే సాటర్డే వీక్ ఆఫ్ అవుతుంటుంది కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ అయిపోతుంటాయి అనమాట. 1 వీక్ ఒకసారి తెచ్చుకుంటాం మేము వెజిటేబుల్స్. అట్లా అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నాక కొంచెం ధనియాల పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా లైట్గా 2 యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక తర్వాత కొబ్బరి పాలు ఒక గ్లాసు, గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ కాబట్టి కొబ్బరి పాలు ఒక గ్లాస్ తీసుకొని నార్మల్గా వేరే గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. తర్వాత బాగా మసిలిన తర్వాత రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్ ఎండింగ్ టయానికి కొంచెం నెయ్యి వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసిన సాటర్డే స్పెషల్ కొబ్బరి పాలతో రెడీ అయిపోయింది. కొబ్బరి పాలు విత్ రైస్. థ్యాంక్ యూ.